బొంబాయి రవ్వ వడియాల్ని చాలా సులువుగా తక్కువ ఖర్చుతో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక కప్పు రవ్వ తీసుకుంటే మనకి చాలా వడియాలు అయితే వచ్చేస్తాయన్నమాట. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో రవ్వని, అదే కప్పుతో 8 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఒక గిన్నెలో పోసి మరగనివ్వాలి. అవి మరుగుతూ ఉండగానే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దాంట్లో నేను వాము, జీలకర్ర వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసానన్నమాట. అయితే చాలామంది దీంట్లో ప్లెయిన్‌గా వాము, జీలకర్ర లేదంటే జీలకర్ర, నువ్వులు వేసుకుంటారు. మేమైతే వాము, జీలకర్ర అయితే వేసుకుంటాం అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి అందులో కలిపేసాను. ఇంకా నీళ్లు బాయిల్ అవుతూ ఉండగా ఇంకా జీలకర్ర, వాము కూడా వేసేసాను. ఆ ఫ్లేవర్ అంతా వాటిలో పడుతుందన్నమాట. ఆ తర్వాత రవ్వను కూడా కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత రవ్వని అందులో వేసి గరిటెతో కదుపుతూ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కదుపుతూ ఉండాలి అడుగంటిపోకుండా. ఈ రవ్వ కొద్ది కొద్దిగా చిక్కపడుతూ ఉంటుందన్నమాట. అయితే నీళ్ళు ఎక్కువ పోసాం కాబట్టి గట్టేం కట్టదు, కానీ మనం ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉండలవి లేకుండా. ఇలా రవ్వ చిక్కపడిపోయి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర స్టిక్కీగా అవుతున్నప్పుడు మనకి రెడీ అయిపోతుందనమాట. ఇలా చెక్ చేసుకోవడానికి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం గరిటెతో తీసి దాని మీద వేసినట్లయితే మనకి రవ్వ అనేది ఈ పక్కకి ఇట్లా జారిపోయినట్టు లేకుండా ఎక్కడ వేసామో అక్కడ అలా ఉన్నదంటే మనకి ఉడికిపోయినట్టే అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. లోపుగా నేను ఒక బియ్యం సంచి లాంటిది తీసుకున్నాను. దాని మీద కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి దాని మీద ఈ వడియాలైతే పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఒక్క కప్పుతోనే నేను చేశాను, దాంతోనే ఇవన్నీ వచ్చాయన్నమాట. అయితే నేను ఈ వడియాలు అప్పటికప్పుడు అనుకుని మధ్యాహ్నం పెట్టానన్నమాట. ఆఫ్టర్నూన్ పెట్టిన తర్వాత 2:30 టైంకి ఈవినింగ్ వరకే అవి చాలా వరకు ఎండిపోయి చివర్లు పైకి లేచిపోతూ ఉంటాయన్నమాట. మనకి తీయాల్సిన అవసరం కూడా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టామంటే ఆటోమేటిక్గా అవే మనకి షీట్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత వాటిని తీసి తిరగతిప్పి మళ్ళీ ఒక 2-3 రోజుల పాటు ఎండబెట్టుకున్నట్లయితే మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇవి చూసారు కదా, ఈ ఒక కప్కి నాకు చాలానే వచ్చాయి. ఇంకా కొన్ని మేము వేయించేసాం కూడా అనమాట. ఇవి వేయిస్తే కూడా ఇలా ఉబ్బినట్టయి బాగుంటాయి అన్నమాట. నేనైతే కొంచెం చిన్న సైజు పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది. అలాగే వీటిని మనం ఏ రకమైన ఫ్లేవర్ కావాలంటే టమాటో కూడా వేసి ఆ ఫ్లేవర్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా?